తన ఆస్తులపై అత్యాశతో కన్నేసిన సొంత కుటుంబీకులే తనను తన కుమారుని చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పిఠాపురం రూరల్ నర్సింగపురం గ్రామానికి చెందిన పంతంగి సుశీల అనే వృద్ధురాలు కంటతడి పెట్టుకుంది. ద్వారపుడి గ్రామానికి చెందిన పంతంగి సత్యనారాయణతో సుశీలకు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. అయితే వివాహమైన కొద్ది సంవత్సరాలకే భర్త మరణించడంతో సొంత బంధువులే తనను కొట్టి ఇంటి నుండి బయటకు నెట్టేసి తన ఆస్తులను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని సుశీల ఆరోపించింది. కట్టుకున్న భర్త మరణించడంతో నిలువ నీడలేక నిరాశ్రయులుగా మారామని, తనకు న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించింది. నా భర్త చచ్చిపోయాకండి ఉన్ననాలే బెదిరించలేదు. ఆస్తిపాస్తుల కోసమండి తింటాకి నన్ను వెళ్ళిపోమన్నారండి. చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసానండి. వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి. కాగితాలు కాల్చేసండి, నీకే ఆస్తుల మీద డబ్బులు రావు మేము అనలేదన్నారండి. అంతే అండి, బెంగెట్టుకుని సంవత్సరానికి చచ్చిపోయానండి. ఎన్ని దిక్కుల్ని తిప్పానండి. నాకు బతకటానికి ఆస్కారం లేదండి. నేను మందులు పాలైపోయానండి. మందులు లేకుండా బతకలేకపోతున్నానండి. నాకు న్యాయం చెయ్యండి బాబు.